ఇస్లాం ద్వారా నేర్చుకోవాలి. చివరి హదీస్ సోదరులారా, 134 హదీసు. ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అన్న నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, రసూలత మా యల్బిసుల్ ముహరిమ ఫఖాల లా యల్బిసుల్ కమీస. మీరు పొరపాటును కూడా కుట్టినటువంటి ఏది కూడా చొక్కా కానీ తోపు కానీ మీరు తొడగడానికి వెళ్ళలేదు, జుబ్బా కానీ. వల్ ఇమామత, అలాగే తలపైన పకడి ధరించరాదు. వల సరావిల్, మీరు పైజామా కూడా తొడగరాదు. వలాల్ బుర్నుసా, ఇది కూడా ఒకలాంటి కుట్టినట్టు వస్త్రం, అది కూడా తొడగరాదు. వలా తౌబన్, తౌబ్ కూడా మీరు వేయరాదు. మస్సహుల్ వర్సు ఔ జఫ్రాన్, అల్లాహు అక్బర్. సువాసన వచ్చే గడ్డి ఉందంట మక్కాలో ఆ రోజుల్లో, అది కూడా వినియోగించకూడదు. ఎందుకంటే దాని నుంచి సువాసన వస్తుంది కాబట్టి. ఫైల్లం యజిద్నాలైని, మీరు చెప్పులు మాత్రమే ధరించండి. ఒకవేళ మీకు చెప్పులు లేకపోతే, అల్లాహు అక్బర్, చెప్పులు లేకుండా హజ్కల్లా వెళ్ళిపోయారండి అని అంటాం కదా. ఓన్లీ ఆ లోకల్ ఏరియాలో వాళ్ళు, మక్కా వాసులు మదీనా వాసులు హజ్ చేయొద్దా? పేదవాళ్ళు అయితే వాళ్ళు చేయొద్దా? చేయాలి కదా. ప్రవక్త శ్లాసం వారు అందుకే చెప్తున్నారు, ధనికుడికే కదా, స్తోమత ఉన్న వాళ్ళకే కదా హజ్ చేసేది. ఇక్కడ ప్రవక్త వారేమో నాలైన్ అంటే చెప్పులు, జోళ్ళు లేనటువంటి వారు సాక్సులు తొడిగి కూడా, వారు ఎహ్రాంలో సాక్సులు కూడా, సాక్సులు ఎలా ఉండాలి? గొడవైన సాక్సులా? అల్లిని అండి సాక్సులు, చేతితో అల్లిని, కుట్టిని కాదు, చేతితో అల్లిని మొడమ్మ కిందకు, మన ప్యాంట్ ఎక్కడ దాకా వస్తుందో అంతవరకే. ఒకవేళ పొడవు ఉంటే కత్తిరించండి. వల్ ఎత్తహుమా, ఒకవేళ పొడవుగా ఉంటే సాక్సులు కత్తిరించండి. హత్తా యకూన తహతల్ కాబైన్, మీకు మడమ కిందకు వచ్చేటట్లుగా వాటిని కత్తిరించి మీరు వాడండి, వినియోగించండి అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. సోదరులారా, ఈ విధంగా ఇహ్రాం దుస్తులు ఏం తొడగాలి, ఏం తొడగకూడదు ఇన్షాల్లా అర్థమైంది కదా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ హదీస్ను ముందు పెట్టి, వల్లాహ్ మస్జిదే సుమయ్య రజియల్లాహు అన్హాలో ఇంతమంది కూర్చున్నారు, నీ దాసులు అందరికీ కూడా నీ గృహానికి ప్రదర్శన చేసేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించు అల్లాహ్. వల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని అందరినీ ఒక సమూహం వల్లే నీ గృహానికి ఉమ్రా చేసే వాళ్ళగా వల్లాహ్ నువ్వు తీర్పు చేయాలా. ఆ విధంగా మేము నీ మార్గంలో నీ గృహానికి ఇహ్రాం కట్టి ఉమ్రా చేసి హజ్ చేసేటువంటి సౌభాగ్యాన్ని ఇక్కడ ఉన్నటువంటి దాసులందరికీ, మా సోదరులందరికీ, మమ్మల్ని అందరికీ కూడా కల్పించవల్లా అని దువా చేస్తూ, ఒక అధ్యాయం పూర్తయింది సహీ బుఖారీలో. రేపటి నుండి కితాబుల్ వజూ మొదలవుతుంది. సోదరులారా, వజూ నేను 40 ఏళ్ళ నుంచి నమాజ్ చదువుతున్నా, వజూ గురించి నాకు తెలుసులేండి అని అనవచ్చా? ఎవరైనా అనవచ్చా? 40 ఏళ్ళ నుంచి నమాజ్ చదువుతున్నామండి, ఇక్కడ నేర్చుకునే లేదు అంటానికి లేదు. సోదరులారా, 90 ఏళ్ళ నుంచి నమాజ్ చదివినా ఎక్కడో లోపం ఉంటుంది వజూ గురించి. అందుకే ఒక గ్రంథం ఆయన ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి అలైహి వారు వజూ పుస్తకం తయారు చేశారు. ఇన్షాఅల్లాహ్ అజీం రేపటి నుండి కితాబుల్ వజూ మొదలవుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా సరిగ్గా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంప్రదాయం ప్రకారంగా వజూ చేసి నమాజ్ ఆచరించేటువంటి సౌభాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించుగాక. సుబ్హానల్లాహి బిహమ్దిహి, సుబ్హానల్లాహి వ బిహమ్దిహి, అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత, అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్.